కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ చిట్ట చివరి రేడియో నాటకం. రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వి చంద్రశేఖరరావు గారు రైల్వేలో డాక్టర్గా వృత్తి బాధ్యతలు నిర్వహించారు. మ్యాజిక్ రియలిజం టెక్నిక్తో తెలుగు సాహిత్యంలో కథలు రాసిన రచయితల్లో చంద్రశేఖరరావు గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. జీవని, లెనిన్ ప్లేస్, మాయాలాంతరు, ద్రోహవృక్షం వీరి కథా సంపుటాలు. నవలలు నల్ల మిరియం చెట్టు, ఆకుపచ్చ దేశం, 5 హంసలు. వాస్తవికతకు మార్మికతను జోడించి రాసే ఈ మ్యాజిక్ రియలిజం టెక్నిక్ సాహిత్యంలో ఒక ప్రయోగాత్మకమైన పద్ధతి. మరి అలాంటి కథను వినిపించడం కూడా ఒక ప్రయోగమే అనిపిస్తుంది నాకు. ప్రస్తుత కథ 1997లో ఆగస్ట్ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. మరి వినండి, డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి చిట్ట చివరి రేడియో నాటకం. రికార్డింగ్ స్టూడియో చల్లగా మెత్తగా మంచు అడవుల మధ్య నడుస్తున్నట్లుగా ఉంది. వెల్కమ్, మెల్లగా గొంతు విప్పింది మాధవి. స్టేజీ లేదు, కర్టెన్లు లేవు, రంగులు పొలమటాలు, ముతక్కంపు కొట్టే డ్రెస్సింగ్లు లేవు, పేజీలు కొద్దీ డైలాగులు ప్రాంప్టింగ్లు లేవు. అసలు ఈ నాటకానికి స్క్రిప్టే లేదు. క్షణంసేపు ఆపి వాళ్ళ వైపు చూసింది. నిర్లిప్తంగా అపనమ్మకంగా ఉన్నాయి ఆ ముగ్గురి ముఖాలు. వెనక్కు, గతంలోకి కాళ్ళు తగిలినంత మేరకు ప్రయాణిద్దాం. ఈ ప్రయాణమే మన నాటకానికి కథావస్తువు. ఉపన్యాస ధోరణిలో చెప్పుకుపోతోంది మాధవి. కుర్చీలో దిగవేసిన 3 నిశ్శబ్దపు ముద్దల్లా వాళ్లలో పెద్దగా చలనం లేదు. ఇది నా చిట్ట చివరి రేడియో నాటకం. ప్రెక్స్గా నా జీవితం చాలిస్తున్నాను. భ్రమలు విడిపోవటం, నిస్పృహ, 26 ఏళ్ల వయసు, ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా మామూలుగా బతకడానికి అంగీకరించిన వయసు. కాలేజీ జీవితం ఇట్లాగే డిజెక్టెడ్గా అనాసక్తంగా ఉండేది. రేడియోల్లోకి దూకాను. ఇక్కడ అదే అనాసక్తత. పొరలు పొరలుగా ఎడారి ఇసుక మేటలు వేస్తున్నట్లుగా. నీరు అవసరం లేని క్యాక్టస్ మొక్కలు మాత్రమే ఇక్కడ బతకగలవు. సారీ ఫర్ ద మోనోలాగ్. బ్యాక్ టు ద ఈవెంట్. ఒక నటి, ఒక రచయిత, ఒక ఫోక్ ఆర్టిస్ట్, రేడియో ఆర్టిస్ట్గా నేను. ఈ నాటకంలో మనం నలుగురం పాత్రలం. మన నాటకానికి మొదలంటూ లేదు, ముగింపు కూడా అవసరం లేదు. కాలపరిమితి అవటంతోటే ఆపేద్దాం. టేపు ముందుకు కదులుతుంది, మనం వెనక్కు రివైండ్ అవుదాం. రెడీ? షల్ వి స్టార్ట్? 2 నిమిషాలు గడిచినా శబ్దం పెకిలి రాలేదు. టేపు నిశ్శబ్దంగా తిరుగుతోంది. గదిలో ఏసీ మిషన్ చప్పుడు మినహా మరే శబ్దం లేదు. ఇక తప్పదన్నట్లుగా నోరు విప్పింది పూర్ణమాణిక్యం, ఒకప్పటి పాపులర్ స్టేజీ నటి. రేడియో స్టేషన్ దాకా వచ్చాడు శంకరం. డ్రాప్ చేయడానికని తన కారు తెచ్చాడు. 50 ఏళ్లు దాటినా శంకరంలో వింత ఆకర్షణ. వృద్ధ కస్తూరి మృగంలా గుబాళిస్తుంటాడు. చెమటకంపు, ఖరీదైన సెంటు, సిగరెట్ పొగ కలిసిన వింత వాసన. 53 వారాలు టీవీ సీరియల్ తీస్తున్నాడు శంకరం. డైలాగులు పలకటం రాని పిల్లవెధవలందరినీ వెంటేసుకొని దేశవాళీ మ్యార్డోక్లా తిరుగుతూ ఉంటాడు. DD1లో ఒక మైథలాజికల్ సీరియల్కు అప్రూవల్ కూడా తెచ్చుకున్నాడు. ఈ శంకరం 25 ఏళ్ల క్రితం పల్లెల్లో కాంట్రాక్ట్ నాటకాలు ఆడే థర్డ్ రేట్ డైరెక్టర్. వాడి నాటకంలో వేషం వేయమని చంపుకు తినేవాడు. డబ్బు అట్టే ఇవ్వకపోయినా ప్రేమగా చూసుకునేవాడు. పెద్ద వ్యాన్లో అందరం పొలోమంటూ వెళ్ళడం వింత అనుభవం అది. ఏ రాత్రి 10కో మొదలవుతుంది. వేడినీళ్ల స్నానం, కోడి మాంసం, బంగళాలో వస్తీ. థ్రిల్గా ఉండేవా రోజులు. భగభగమంటే నాటు సరుకు దొరికేది. మగవాళ్ళైతే ఫుల్ బాటిల్ లాగించేవాళ్ళు. ఆడవాళ్ళం 1-1/2 గ్లాసులతో సరిపెట్టుకునేవాళ్ళం. స్టేజీ ఎక్కేసరికి తూలిపోతుండేవాళ్ళం. మాటలు ముద్దగా ఉండేవి.
కూర్చున్న వాళ్లలో ఎవడో ఒక లేకి మాట అనేవాడు. రోషం పొడుచుకు వచ్చి 60 సినిమాల్లో మాదిరి ఓవర్ యాక్టింగ్ చేసేవాళ్ళం. కొంచెం నైస్గా ఉండండి, సరదాగా మాట్లాడండి అని పోరేవాడు కాంట్రాక్టర్. అదే ఈ శంకరం. డైలాగుల మధ్య బూతులు కలపమని, పబ్లిక్ శృంగారం కాస్త ఒలకబోయమని వాడి ఉద్దేశం. వాడి పేడిమూతి చూస్తే డైలాగ్ పెకిలి రాదు, ఇంక శృంగారం ఎక్కడ పలుకుద్ది అని అరిచేదాన్ని భూషణాన్ని చూపిస్తూ. వాడే నిత్య హీరో మాకు. మేము నాటకాలు ఆడే రోజుల్లోనే లివర్ జబ్బుతో పోయాడు భూషణం. శంకరాన్ని చాన్నాళ్ల పాటు దగ్గరకు రానివ్వలేదు. చూడు, నీకోసం ఇంత చేస్తుంటే అన్నట్టు ఉండేది అతని ముఖం. కొంచెం కలేజా పొగరు చూపించు ఆఫీసులో, లేకపోతే ఆడంగి నా కొడక అంటూ ఏ ఆడది దగ్గరకు రానివ్వదు అంటూ ఉడికించేదాన్ని. సంవత్సరం కాంట్రాక్ట్ అయిపోవచ్చింది. నరసరావుపేటలో డ్రామా ఆడుతుండగా పోలీస్ కేసులో ఇరుక్కున్నాను. కసిపట్టి ఒక పోలీసుడు అడల్టరీ కేసులో ఇరికించాడు. ప్రాణం పెట్టాడు శంకరం. ఎస్ఐ కాళ్ళు పట్టుకుని డబ్బులు జల్లి బయటికి లాగాడు. కేసు నుండి బయటపడే లోపలే తన కోరిక తీర్చుకున్నాడు పోలీసోడు. శరీరంపై రోత వేసింది, దిగులు పుట్టింది. ఎండ్రిని డబ్బా తెచ్చుకుంటేనో అనుకునేదాన్ని. తల్లిలా చూసుకున్నాడు శంకరం. శంకరానికి అప్పటికే పెళ్ళయింది. వాళ్ళ మామ బాగా పులుసున్నాడు. మా పెళ్లికి పడనివ్వలేదు. అతనికి సెకండ్ సెటప్గానే ఉండిపోయాను. అతనికో పిల్లను కూడా కన్నాను. పిల్లకు 5 ఏళ్లప్పుడు నారాయణరావు మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. నారాయణరావు గొప్ప ఆథర్. నేను వేసిన నాటకాలన్నీ ఆయన రాసినవే. ఒక ఫిలాసఫీ ఉన్న మనిషి, నాటకరంగం మీద భక్తి ఉన్న మనిషి. జగత్ కిలాడీలు, నువ్వే నా ప్రాణం లాంటి చెత్త సరుకు రాయమని నోట్ల కట్టలతో కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు. రాయనుగాక రాయను అనేవాడు. అప్పట్లో శంకరం నాటకాలను వదిలి సినిమాల చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బింగ్ సినిమాలు తీసే ఊపులో ఉన్నాడు. మా పెళ్లి గురించి పెద్దగా ఆందోళన పడలేదు. తిని ఉమ్మేసిన కిళ్ళీలో ఏం రుచి చూశాడో ఈ నారాయణ అంటూ అక్కడక్కడా వాగేవాడు. 70ల్లో స్టేజీ నాటకాలు ఊపు తగ్గింది. పావలాకో బేడకో డిటెక్టివ్ డ్రామాలు ఆడమనేవాళ్ళు. ఉన్న ఒకళ్ళిద్దరు రైటర్లు సినిమాల్లోకి వెళ్ళిపోయారు. నాటకశాలలన్నీ స్టోర్ రూములుగానో మ్యారేజీ హాళ్లుగానో మారిపోయాయి. మెల్లగా రేడియోలపై పడ్డాం. నాటకానికి ఇంత అని ఇచ్చే 50, 100 చెక్కులే బతుకు తెరువైనాయి. అయితే ఎర్ర త్రికోణం మీద 20 సూత్రాల పథకం పైన రాయమని విసిగించేవాళ్ళు. నారాయణరావు కుదరదని మొండికేశాడు. కొన్నాళ్ల పాటు శ్రీరామనవమి పందేళ్లలో నాటకాలు వేశాం, 1000-2000 పుచ్చుకుని. అయితే ఆ నాటకాల మధ్య చింతామణి బూత్ సీన్లు ఆడాల్సి వచ్చేది. నారాయణరావుతో టీవీ సీరియల్కు స్క్రిప్ట్ రాయాలి రమ్మని కబురు పెట్టాడు శంకరం. తీరా వెళ్తే ఒక డైరెక్టరు, వాడి పెళ్ళాం, ఒక రైటర్ దాన్ని లేపుకుపోవడం. అది థీమ్. మన కథ, దాన్ని రాయాలి నారాయణ అంటూ ఏడిపించేవాడు. చివరికి వ్యాపార బంధం అనే సీరియల్కు స్క్రిప్ట్ రాయించాడు నారాయణ చేత. 6 నెలలు తన దగ్గరే అట్టు పెట్టుకుని షూటింగ్ నాడు ఇంకో రైటర్ని రంగంలోకి దింపాడు. నీ స్క్రిప్ట్ ఈ కాలానికి పనికిరాదో నారాయణ, గరం గరం మసాలా కావాలి టీవీలకు. నీ స్క్రిప్టు చలిమంటకు కూడా పనికిరాదు అంటూ స్క్రిప్ట్పై విస్కీ పోసి తగలబెట్టాడు. ఇది మాయతెరల కాలం, రంగుపెట్టెల కాలం, శంకరాల కాలం అని నేను నారాయణ సరిపెట్టుకున్నాం. ఇవాళ కారులో ఏఐఆర్ దాకా డ్రాప్ చేస్తానని శంకరం నాతో ఉండిపో, తింటున్న పండు నోటి దగ్గర నుంచి లాక్కుపోయాడా నారాయణ, నన్నుంచుకుంటే నిన్ను గొప్ప టీవీ స్టార్ని చేస్తాను, నిన్ను పెట్టి తార సీరియల్ తెలుగులో తీస్తాను అంటూ విసిగించాడు. కీచకుడు దుర్యోధనుల సాంఘిక రూపం ఈ శంకరం. నాయకుడు లేని నాటకం అయిపోయింది బతుకు. పూర్ణ ముగించేసరికి స్టూడియోలో వింత ఉద్వేగం రేగింది. నాటక రచయిత హరి బిగుసుకుని పోయాడు. ట్రాన్స్లోకి వెళ్ళిన వాళ్ళ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొడక్ట్ని నేను. బీఆర్ దగ్గర, ఏఆర్కెల్ దగ్గర పెరిగిన వాడిని. కొత్తల్లో చెహో, ఇబ్సన్లు రాసిన నాటకాలను అనుసరించి స్టేజ్పై ఆడాను. ఇవేం నాటకాలని జనం పెదవి విరిచారు. రిత్విక్ ఘటక్ లాగా, బాదల్ సర్కార్ లాగా,
బెంగాలీ నాటకాలు కొన్నాళ్ళు ట్రై చేశాను. అవి క్లిక్ అవ్వలేదు. ఆ రోజుల్లో యూనివర్సిటీలో ఒక విషాదం జరిగింది. ఆనందం అనే రీసెర్చ్ స్కాలర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. వాడు చిన్న చితక నాటకాలు రాశాడని, వాడి జ్ఞాపకార్థం ఒక నాటకం వేయాలని అందరం అనుకున్నాం. నాటకం రాసే పని నాకే అప్పగించారు. వాడు గొప్ప డాన్జువాన్. వాడి లైఫ్ మీదే నాటకం రాయమని బీఆర్ అన్నాడు. వాడి డైరీలో అడ్రస్లు వెతుక్కొని ఊరి మీద పడ్డాను. రాణి అనే నర్సు కేజీహెచ్లో కాన్పుల్ వార్డులో దొరికింది. ముందో 300 పట్రా, హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం అన్నదా నర్సు. గురుడు నన్ను అన్యాయం చేశాడు. నన్ను హీరోయిన్గా పెట్టి నాటకం ఆడతానని చెప్పేవాడు, గొప్ప స్పార్కు ఉన్నవాడు, పైకి రావాల్సినవాడు అంటూ కంటతడి పెట్టుకుంది హోటల్లో. 1/4 బాటిల్ లాగించినాక ఇంకేం అడక్కు, మనసు చెదిరిపోయింది అంటూ హోటల్ బయటకు వచ్చింది. ఆటో మాట్లాడి నన్ను ఎక్కించు అని గొడవ చేసి వెడుతూ ఆనందం చనిపోవడానికి 2 రోజుల ముందు 50 స్లీపింగ్ పిల్స్ నేనే ఇచ్చాను అంటూ మిస్చివస్గా నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇంకో అడ్రసు రమాదేవి అనే లాయర్ది. రైటర్ కదా అని ఇంట్లోకి రానిచ్చాను. కంపెనీలో ఆడాళ్ళతో ఇతనికి సంబంధాలుండేవి. వాళ్ళకు బెయిల్ కావాలని నా చుట్టూ తిరిగేవాడు. ఒకసారి ఈ ఆనందం ఫుల్గా తాగి ఒక కంపెనీ పిల్ల గొంతు పిసికి చంపేశాడు. పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేసి కొళ్ళబొడిచారు. చచ్చి చెడి 50,000 కట్టి బెయిల్ మీద బయటకు తెచ్చాను. బయటకు వచ్చిన 2 రోజులకే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడంటూ లాయరమ్మ చెప్పింది. ఈ సంగతులన్నీ నాటకంగా రాశాను. మొదటిసారి యూనివర్సిటీలో వేశాను. 2 రూపాయలు అని దాని పేరు. ఉత్తమ ప్రదర్శనగా బహుమతి వచ్చింది. ఆ తర్వాత వరుసగా విజయనగరం, బరంపురం, కాకినాడల్లో కూడా ప్రైజులు తెచ్చుకుంది నాటకం. ఒక సాయంకాలం పూట మస్క వెలుతురులో ఒక సన్నకారు మనిషి హాస్టల్లో నా గదికి వచ్చాడు. నీ నాటకాన్ని నాకు ఇవ్వు, కంపెనీ పెట్టుకుని 4 చోట్ల ఆడుకుంటాను అన్నాడు. వెలుతురులో ఆ మనిషి ముఖం చూసి కొయ్యబారిపోయాను. ఆ మనిషి ఆనందం. స్టూడియోలో ఉన్న అందరూ క్షణంపాటు ఉలిక్కిపడ్డారు. అప్సెట్ డ్రామా విన్నట్లుంది కదూ, కానీ నిజంగా జరిగిందే అన్నాడు హరి కుర్చీలో రిలాక్స్ అవుతూ. క్షణాల్లో హరి ముఖం బిగుసుకుపోయింది. ముఖం ఎర్రగా మారిపోయింది. జీవితం అంతా ఈ ఆనందానికి నీడగానే మిగిలిపోయాను. సింధిబాద్ దెయ్యంలా వీడు నన్ను అప్పటి నుండి వదలలేదు. చౌకబారు నాటకాలు ఎన్నో నా చేత రాయించాడు. రాసిన 4 మంచి నాటకాలు వాడి పేరు మీద దేశం పైకి వదిలాడు. రైటర్గా, డైరెక్టర్గా పేరు వాడికి. ఒరే ఘోస్టు అనే పిలుపు నాకు. ఇవాళ ఈ ఆనందం ఎడాపెడా టీవీ సీరియల్స్ లాగించేస్తున్నాడు. కథ, టెలిప్లే, దర్శకత్వం వాడి పేరు. వాటి వెనక ఘోస్ట్ రైటర్గా నేను. అంతేనా? వీడు తెగ తిరిగి వదిలేసిన లాయరమ్మను నాకిచ్చి పెళ్లి చేశాడు. ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుందామని ముందుకు వంగితే ఆమె కళ్ళలో ఈ ఆనందం గడపమ్మ. ఘోస్ట్ రైటర్నే కాదు, ఘోస్ట్ హస్బెండ్ను కూడా. హరి కళ్ళలో రక్తము కన్నీళ్లును. హరిని కళ్ళతోనే ఓదార్చి 3వ మనిషి శివయ్య వైపు చూసింది మాధవి, గొంతు విప్పమని అభ్యర్థిస్తూ. గోత్రాలు చెబుతూ ఇళ్ల వెంబడి తిరిగే పిచ్చుకొంటల కుటుంబంలో పుట్టినవాణ్ణి. మా పూర్వులు డక్కీల్ని, తొంబురాల్ని వేసుకుని ఓళ్ల వెంట తిరిగేవాళ్ళు. మా జేజినాయన బుర్రకథలు కూడా చెప్పేవాడు. ఇది కళ, అడుగు తినడం కాదు అని మా నాయన ఈ బతుక్కి చీ కొట్టాడు. ఇంట్లో ఉన్న తంబురాని, తోలుతిత్తిని ఇంటి ముందర పరిచి నిప్పు పెట్టాడు. మనిషి అంత ఎత్తుకు లేచిన ఆ మంటల్లోంచి పాటలేవో వచ్చి నా చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించేది. నా గుండెల్లో డక్కీ ఒకటి ఢమఢమా మోగుతున్నట్లుగా ఉండేది. మా నాయన నన్ను బడికి పంపాడు. క్రిస్టియన్లు బడది. నా మాట, యాస వెక్కిరింతగా చూసేవాళ్ళు బడిలో. ఎందుకనో ఆ ఇంగ్లీష్ ముక్కలు నా నాలుగుపై నిలవలేదు. వేంబెత్తంతో పాదిరి అయ్యవారు ఎంతగా కొట్టినా నా నాలుక ఇంగ్లీష్ మాటల్ని సరిగ్గా పలికేది కాదు. రైమ్సు, ప్రేయరు అని
ఏవో పాటలు పాడించేవాళ్ళు. దెయ్యాలు గొల్లు నేడ్చినట్లుగా ఉండేవి ఆ పాటలు. రాత్రిపూట హాస్టల్ గది బయట కూర్చొని అట్లా ఆకాశంలోకి చూస్తే ఆకాశంలో పెద్ద మంట సుళ్ళు తిరుగుతూ కనబడేది. ఆ మంట క్రమంగా కిందకి దిగి నా లోపలికి ప్రవేశించి నాలో మూసుకుపోయిన గదుల్ని తగలబెడుతున్నట్లుగా ఉండేది. నాకు తెలియకుండానే నా పూర్వీకుల పాటలు బయటకు తోసుకువచ్చేవి. 5వ తరగతి 2 సార్లు తప్పాను. అట్లాగే 7వ తరగతి. ఓళ్ల వెంట తిరిగి అడుక్కునే జాతి, నీకు నాగరికం భాష ఎట్లా వస్తుంది అంటూ పాదిరి అయ్యవారు కోప్పడేవాడు. బడిలోంచి వెళ్ళిపోమని తాకీదిచ్చారు. మా నాయన గొల్లుమన్నాడు. చివరకు నాకు మతం ఇప్పించి శామ్యూల్గా మార్చివేశారు అయ్యవార్లు. శివయ్యగా శామ్యూల్గా 2 జీవితాలు గడుపుతూ 20వ ఏట 10వ తరగతి పూర్తి చేశాను. బళ్ళోనే అటెండర్ ఉద్యోగం ఇస్తానన్నాడు పాదిరి అయ్యవారు. నా లోపల మండుతున్న మంటలు నన్ను ఒక చోట నిలవనీయలేదు. పల్లెలన్నీ తిరిగి చిట్ట చివరి పిచ్చికుంటల వారి ఇంటికి చేరాను. కథ నేర్పమని ఏడ్చాను. పిచ్చికుంటల వారు పాడే కథలు కాకుండా ఒగ్గు కథలు, దాసర్ల పాటలు, చిందు పాటలు, మిత్తులయ్యవార్ల పాటలు, సమస్తమైన జానపద క్రియలన్నీ చెప్పాడు. తంబురా వేసుకుని పల్లెలపై పడ్డాను. వాడి పాటల్లో అగ్గి ఉంది, మనల్ని నిలవనేదు అనేవాళ్ళు జనం. ఆ నోట ఈ నోట పాకి నా పేరు దేశాలకు పాకింది. రేడియో వాళ్ళు వచ్చారు, రికార్డింగ్ చేస్తామన్నారు. సరే అని పాడాను. నా గురించి పేపర్లో కూడా రాశారు. ఒకరోజు ఆనందశంకరం అనే పెద్ద మనిషి నన్ను కలిశాడు. రేడియోలో నీ పాటలు విన్నాను, ఏం గొప్పగా పాడావు అని మెచ్చుకున్నాడు. రేడియోలో పాడితే ఏం లాభం, నీ పాటలు క్యాసెట్లోకి ఎక్కితే దేశం అంతా వింటారు అంటూ ఆశపెట్టాడు. సంవత్సరం కాంట్రాక్టుకు సంతకం పెట్టాను. కొంచెం నీచు వాసన వేస్తోంది నీ భాష అంటూ పంతులు గారిని పిలిచి పాటల్ని మళ్ళీ రాయించాడు. వందలుగా పాటలు పాడించుకుని 10ంటిని మాత్రం క్యాసెట్పైకి ఎక్కించాడు. క్యాసెట్లలో పాటలు చూసుకుంటే కొండ ఎక్కినంత సంబరంగా ఉండేది. క్యాసెట్లు బాగా అమ్ముడయ్యాయి. ఇంక వెనక్కి చూడలేదు ఆనందశంకరం. 10 క్యాసెట్లు పైగా రికార్డు చేశాడు. ఆ క్యాసెట్లు మళ్ళీ మళ్ళీ వింటుంటే గుండెలు పిసికినట్లుగా ఉండేది. నేను నేర్చుకున్నదేమిటి, ఆ క్యాసెట్లలో ఉన్నదేమిటి? నా పూర్వీకుల పాటల్లోని జీవం వీటిల్లో లేదు. నీ మాట సమమైపోను అనే తిట్టు ఉండేది మా పల్లెల్లో. అట్లా నా పాటలన్నీ సవాలైపోయినట్లుగా బాధ వేసేది. ఆ మనిషిని కాదనుకుని రికార్డింగ్ కంపెనీ నుంచి బయటకు వచ్చాను. ఒక కమ్యూనిస్ట్ అన్న కలిశాడు. నీ పాటలతో చాలా పని ఉంది పద అంటూ పల్లెల్లోకి తీసుకెళ్ళాడు. అడవులకు దగ్గరలో ఒక మారుమూల పల్లెటూరు. పల్లె చివర పొలాల మధ్య రహస్యంగా ఉన్న పూరిపాక. అక్కడ కుర్రవాళ్లకు పాటలు నేర్పాలి. మెరికెల్లాంటి కుర్రాళ్ళు పాటల్ని చప్పున అందుకునేవాళ్ళు. అప్పుడప్పుడు మీటింగులకు వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. శివయ్యన్న అంటూ నన్ను నెత్తిన పెట్టుకున్నారు వాళ్ళు. రహస్య జీవితం అయితే మాత్రమే పువ్వులో చూసుకున్నారు. టౌన్కి వెళ్ళి పేపర్ తెచ్చిపెట్టేవాడు కుర్రాడు. పొద్దున్నే కాఫీ టిఫిన్, మధ్యాహ్నం అన్నం పట్టుకొచ్చేది అన్న భార్య. పాటలన్నీ పుస్తకాల రూపంలో వచ్చాయి. నా గొంతు వందలాది వేలాది క్యాసెట్లుగా మారిపోయి దేశం అంతా పాకింది. ఒక ఆదివారం అన్న మీటింగ్కు వెళ్ళిన వేళ పాక దగ్గర అలికిడయింది. కొత్త ముఖం. అన్న పంపాడు, రా అంటూ పిలిచాడు. పోలీస్ స్టేషన్లో తేలాను. నరకం అంటే ఏమిటో చూపించారు. వారం తర్వాత జైలుకి ఆనందశంకరం వచ్చాడు. అన్నా, ఎంత పని జరిగింది, లాయర్లను పెట్టిస్తాను, భయం లేదు భయం లేదు అని నాటకాలు ఆడాడు. 2 రోజుల తర్వాత వచ్చి, లాయర్ నీ పని మీదే ఉన్నాడు, నువ్వు బయటకు రావడంతో నీకు రెడ్ కార్పెట్టు, వి ఛానల్ వాళ్ళు నీ పాటలు వేయాలని తిరుగుతున్నారు, ఈ అగ్రిమెంట్ కాగితాలపై సంతకాలు పెట్టు అంటూ కాగితాలు బయటకు తీశాడు. ఈ ఆనంద శంకరాల్ని ఇంకా నమ్మడమా? కుదరదు పో అన్నాను. కళ్ళల్లో నిప్పులు రాల్చాడు. డక్కీలు వాయించుకుంటూ పల్లెల్లో తిరిగి నీకింత పొగరా అని ఎగిరాడు. ఒక కథ చెప్తాను విను. వెనకటికి
టిప్పు సుల్తాన్ పాలించే కాలంలో నీలాంటివాడే ఓ గాయకుడు ఉండేవాడు. దర్బార్కొచ్చి ఒక పాట పాడు అని టిప్పు కబురు పంపాడు. గాయకుడు నీలాగే నీలిగాడు. దేవుడి కోసం తప్ప ఇంకెవరి కోసం పాడనని. టిప్పుకు ఒళ్ళు మండిపోయింది. వాడు నాలుగు కొసిపారేసి నీ దిక్కున దేవుడికి చెప్పుకోపో అన్నాడు. ఆ కథ మళ్ళీ రిపీట్ చేయాల్సిన పరిస్థితి తేకు అని బెదిరించి వెళ్ళాడు ఆనందశంకరం. ఆనందశంకరం బెదిరించినట్టుగానే జైలు గోడలపై రక్తం చిందింది. చచ్చిపోవాల్సింది. కోర్టులో ఎవరో పిటిషన్ వేస్తే బయటకు వదిలారు. శవంలా బయటకు వచ్చాను. శివయ్య కళ్ళు నిప్పుగుండాల్లా ఉన్నాయి. శరీరమంతా ఊగిపోతోంది. కోపం దుఃఖం కలగలిపిన అగ్నికణంలా ఉన్నాడతను ఆ క్షణంలో. మెల్లగా గొంతు సవరించుకుంది మాధవి. ఇక ఇప్పుడు నా కథ వినండి అన్నట్లుగా. మంచు అడవుల మధ్య కుందేలు పిల్ల నడకల మెత్తగా మృదువుగా ఉంది తన కంఠం. మా స్కూల్ పక్కనే పెద్ద కాలువ పారుతుండేది. లోతుగా భయం గొలిపేలా ఉండేదది. ఆ కాలువ నాలోని రహస్య స్వప్నాలకు సింబాలిక్గా ఉండేది. ఎన్నోసార్లు బడెగ్గొట్టి ఆ కాలువలో ఈత కొట్టడానికి వెళ్లేదాన్ని. అప్పటికి నా వయసు 8. ఆ కాలువ ఒడ్డు జ్ఞాపకాలు కవితా ఖండికల్లా ఇప్పటికీ నెమరు వేసుకుంటాను. ఆ కాలువ ఒడ్డున అప్పుడప్పుడు కనిపించే ఎరుకల కుటుంబాలను గమనించడం నాకెంతో ఇష్టం. జీవితం అంతా అట్లా ప్రయాణిస్తూనే ఉంటారు. ఇల్లు అనే చెరసాలలు నిరసించే వాళ్ళని చూస్తే నాకెంతో ఆశ్చర్యం. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కావడి దించుకొని వస్తువులు పరుచుకుని ఒక జీవితాన్ని ప్రారంభిస్తారు. 2 రాళ్లు పెట్టి చితుకులు ముట్టించి వంట మొదలు పెడతారు. ఉడతనో కాకిపిల్లనో చంపి వాటి మృదువైన మాంసాన్ని ముక్కలుగా చేసి ఉడకపెడతారు. వాళ్ళ వంటల్లో పెద్దగా దినుసులుండవు. మనోహరంగా ఉంటుందా వంటల వాసన. వాళ్ళుండే చోట మరో గొప్ప పరిమళం కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. పాతకాలపు ట్రాన్సిస్టర్ రేడియో. వాళ్ళ నివాసం మధ్య అతి పెద్దగా మోగేదాని శబ్దాలు. బలంగా వీచే గాలికి ఆ శబ్దాలు చెదిరి అర్థం కాని దేవతల భాషలా మన చుట్టూ అల్లుకుపోతుంది. మిలమిల్లాడే నీటి పరుగు, ప్రయాణమే జీవితమైన ఎరుకలు, వాళ్ల వంటల మధురమైన వాసన, వాళ్ల చుట్టూ ప్రవహించే రేడియో సవడులు. మధురమైన ఆ పసితనపు జ్ఞాపకం నన్ను చాలా సంవత్సరాలు వెంటాడేది. నా సొంతానికి ఒక రేడియో ఉంటే బావుండుననే కల నన్ను అప్పట్లో చాలా వేధించేది. మా ఇంట్లో పెద్ద ఫిలిప్స్ రేడియో ఉండేది. కానీ దాన్నెవరూ పెట్టేవాళ్ళు కాదు. ఎవరికీ క్షణం తీరిక ఉండేది కాదు. అమ్మ, అన్న, అక్కలందరూ టైలరింగ్ షాప్లో పనిచేస్తుంటారు. ఆ షాప్ మాదే. సొంత షాప్ కావటాన దానికి పని గంటలు అంటూ ఉండేవి కావు. టకటకలాడే మిషన్లు, సూదులు, దారాలు, గుండీలు. ఆ షాపు నాకు పీడకల. ఆ షాపులో ఉన్నంతసేపు చిరునవ్వు, సంతోషం చెరిపివేసుకుని తోలుబొమ్మల్లా మిషన్లకు వేలాడుతుంటారు వాళ్ళు. ఇనుపకాళ్ళు, సూదుల్లాంటి చేతులు, దారపు కండెల్లాంటి కళ్ళతో దెయ్యపు బొమ్మల ఆ షాపు చాన్నాళ్లపాటు నా కలల్లోకి వచ్చి నన్ను భయపెట్టేది. నాకు 12 ఏళ్లప్పుడు మా అమ్మకు పెరాలసిస్ వచ్చింది. రాయవెల్లూరు తీసుకువెళ్ళమని డాక్టర్లు చెప్పారు. ఒక దిగులు మేఘం మా ఇంటిపైన ముసిరింది. రాయవెల్లూరు వెళ్ళడానికి ముందు రోజు ఇంట్లో ఎక్కడా కన్నీటి చుక్క కనబడకూడదని నాన్న ఆర్డర్ వేశాడు. అందరూ ఉత్సాహంగా ఉండి అమ్మలో ఆశను వెలిగించమని చెప్పాడు. ఆ రాత్రి నాన్న అమ్మకో చిన్న కానుక ఇచ్చాడు. అందంగా ఉన్న చిన్న పాకెట్ రేడియో. అలాంటి బరువైన వాతావరణంలో కూడా రేడియోని చూసి నేను చాలా ముచ్చటపడ్డాను. రాయవెల్లూరు నుండి అమ్మ తిరిగి వచ్చింది. శరీరంలో కొంత భాగానికే జీవం వచ్చింది. కుడికాలు నిర్జీవంగా వేలాడుతూ ఉండేది. కుడికాలులోనే కాదు, అమ్మ ముఖంలో కూడా జీవకళ వెళ్ళిపోయింది. వెనుక గదిలో ఎప్పుడూ దిగులుగా పడుకుని ఉండేది. పక్కనే రేడియో గురగురమంటూ ఉండేది. అందులో ప్రోగ్రాంలన్నీ ఎప్పుడూ ఈశ్రోమన్నట్లుగా ఉండేవి.
అది వినపడి వినపడని స్వరంలో. దుర్భరమైన గోలలా ఉండేది. అమ్మ ఎప్పుడైనా నిద్రపోతుందేమో ఆ సమయంలో వివిధ భారతి పెట్టుకుని 2-3 పాటలు వినాలనిపించేది. అమ్మ నిద్రపోయేది కాదు. నిద్రకు మెలకువకు మధ్య నిర్లిప్తమైన సమాధి లాంటి దశలో అట్లాగే పడుకుని ఉండేది. డిగ్రీ చదివే రోజుల్లో ఇంటి పరిస్థితి దుర్భరంగా మారింది. షాపు మూతపడింది. బట్టల కొట్లో గుమస్తాగా మారాడు నాన్న. ఇంటి చుట్టూ అప్పుల వాళ్ళు. చేతిలో పైసా కూడా ఉండేది కాదు. అట్లాగే కొన్నాళ్ళు ఉంటే అందరం ఆకలితో చచ్చిపోతామని అనిపించేది. ఆకలితో మనిషి రూపురేఖలు కూడా మారిపోతాయి కాబోలు. మా నాన్న ముఖంపై చర్మం ఊడిపోయి జంతువు పోలికలు బయటపడ్డాయి. మా అక్కను పెళ్లి పేరిట ముసలి జమీందారుకు అమ్మివేశాడు. మా షాపు మళ్ళీ మాకొచ్చింది. ఇంట్లో అన్ని వస్తువులు వచ్చాయి. బీరువాలు, టేప్ రికార్డర్, సోఫా సెట్లు వచ్చాయి. ఇంట్లో అక్క పోలికలున్న ఒక శవం నడుస్తున్నట్లుగా ఉండేది. ఒకసారి అక్క ఇంటికి వెళ్ళాను. కిలోమీటర్ నిడివి ఉన్న బంగళా. పెచ్చులుడిపోయి, మొజాయిక్ పగిలిపోయి, సోఫాలు పిగిలిపోయి, షాండ్లియర్లు బూజు వేలాడుతూ ఉంది. అక్క, ముసలి అత్త, మీసాల జమీందారు, 2 పనివాళ్లు మాత్రమే. బావ అక్కను వదిలేసి సిటీలో కాపురం ఉంటున్నట్ట. అతనికి ఎప్పటికీ రాడు. అక్క ఒక్కతే తలుపులు మూసుకుని రోజంతా పడుకుని ఉంటుంది. అక్క గదిలోనూ ఒక రేడియో ఉంది. అందులో సంగీత కచేరీ నిత్యం వినిపిస్తూ ఉండేది. అది చెవులకు ఆత్మకు భరింపలేని హింసలా ఉండేది. అట్లా 24 గంటలు కచేరీని ప్రసారం చేసే స్టేషన్ ఏదో నాకిప్పటికీ తెలియలేదు. నేను రేడియోలో చేరిన కొత్తలో ఈ కచేరీల తీరును మార్చవలసిందని ఒక రిపోర్ట్ తయారు చేసి డైరెక్టర్కి పంపించాను. చాలా రోజుల వరకు సమాధానం లేదు. సర్వీస్ రిజిస్టర్లో నాకు ఎర్ర ఎంట్రీ పడిందని తర్వాత తెలిసింది. టీవీలు వచ్చినా రేడియో ఇంతలోకి అంతరించిపోదని నాకు పిచ్చి నమ్మకం ఉండేది. పల్లెలు, కుగ్రామాలు, వెలుతురు సోకని చీకటి ఖండాలు, వాటికి రేడియో శబ్దాల అవసరం ఇంకా ఉందనే నా ధైర్యం. ట్రెక్స్గా నా మొదటి ప్రాజెక్ట్ సంచార జాతుల జీవనంపైనే. ట్రైబల్ పిల్లలకు పాఠాలు తయారు చేసే ప్రాజెక్ట్ అది. ఆ రోజుల్లో జరిగిన ఒక వింత సంఘటన నాకిప్పటికీ గుర్తు. కొండ చివరన ఉన్న చిట్టడవిలో నెమళ్ల గుంపును చూద్దామని మా టీంలో అందరం లోకల్ ట్రైబల్ కుర్రవాళ్లతో కలిసి బయలుదేరాం. అలికిడవకుండా కొండచాటు నుండి మెల్లమెల్లగా పాకుతూ కొండపైకి వెళ్ళాం. హఠాత్తుగా భయం గొలిపే దృశ్యం. వందలుగా రాబందులు ఆ ప్రదేశంలో ఎగురుతూ కనబడ్డాయి. నెమళ్ల ఆచూకీ లేదు. ఆ రాబందులు మా తలలపై నుండి గిరికీలు కొడుతూ ఎగరటం మొదలుపెట్టాయి. భయంతో వణికిపోయాం. ప్రాణాలు అరచేత పెట్టుకుని అక్కడి నుండి బయటపడ్డాం. ఆ సంఘటనకు నా జీవితానికి ఏదో సింబాలిక్ రిలేషన్ ఉన్నట్లు అనిపించింది. ఏఎస్టీవీ అనే తెలుగు ప్రైవేట్ ఛానల్ ఇప్పుడు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపుతోంది. క్రియేటివిటీ ఉన్న ఆర్టిస్టులని డబ్బుకు ఖరీదు చేస్తున్నాడు ఏఎస్ రావు, దాని ప్రొపరైటర్. పత్రికల నుండి, రేడియోల నుండి ఆర్టిస్టులు అటువైపుకు వలసిపోతున్నారు. 25,000 జీతం ఇస్తాను, నా టీవీలో ప్రోగ్రామ్ మేనేజర్గా చేరు అంటూ కబురు పెట్టాడు ఏఎస్ రావు. మృదువుగా తిరస్కరించాను. వారం క్రితం నాకు సిక్కిం రేడియో స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్ వచ్చింది. 6 నెలల క్రితం నేను ప్రసారం చేసిన స్కామ్ల భారతం అనే నాటకం ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా ఉందని, కాండక్ట్ రూల్స్ ప్రకారం నాపై చర్య తీసుకుని నన్ను రివర్ట్ చేసి సిక్కింకు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన గంట లోపలే ఏఎస్ రావు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ప్రోగ్రామ్ మేనేజర్ పోస్ట్ నా కోసం ఇంకా ఖాళీగా ఉందని. చీ కొట్టాను వాణ్ణి. రేడియోలో నా ఉద్యోగానికి రాజీనామా పంపాను. నెమళ్ల అడవులన్నీ అంతరించిపోయాయి. అంతటా రాబందులో ఎగురుతున్నాయి అంటూ ముగించింది మాధవి. హఠాత్తుగా నిశ్శబ్దం. గడియారంలో 50 నిమిషాలు చూపిస్తోంది. నాటకం ముగియడానికి ఇంకో 10 నిమిషాలుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడండి అంటూ సైగ చేసింది మాధవి.
వెలికి తీయాల్సిన జ్ఞాపకాలన్నీ అయిపోయినట్లుగా ఖాళీగా వెలితిగా అయిపోయారందరూ. పూర్ణమాణిక్యం గొంతు విప్పింది. చిన్న స్పేస్ ఫిల్లింగ్ లాంటి ముచ్చట. ఉదయం శంకరంతో పాటు కారులో ప్రయాణిస్తుండగా స్టీరియో బాక్స్ పక్కన ఒక దంతపెట్టి చూశాను. ముచ్చటగా అందంగా ఉంది. చాలా బాగుంది, నాకివ్వవా అన్నాను. శంకరం కంగారు పడ్డాడు. గోల్డ్ ఏమైనా దాచాడేమో, ఎరక్కడిగానే అని దిగులు పడ్డాను. శంకరం సర్దుకొని, కావాలంటే తీసుకో, ఒక షరతు, దాన్ని ఎప్పుడూ తెరవకూడదు అంటూ దంతపెట్టే నా పర్సులో వేశాడు. స్టూడియోలోకి వచ్చినాక లాంజ్లో వెయిట్ చేస్తుండగా టెన్షన్ ఆపుకోలేక పెట్టి తెరిచాను. దేవుడా అంటూ భయంతో బిగుసుకుపోయాను. చేతివేళ్ళు సన్ననివి, పొడవైన నాజూకైన చేతివేళ్ళు, చేతి నుండి తెగ నరికినవి, కుళ్ళిపోయి చర్మం గిడసబారి నల్లగా కమిలిపోయి భయం గొలిపేలా ఉన్న చేతివేళ్ళు. చటుక్కును మూసివేశాను అంటూ పర్సులోంచి దంతపెట్టెను బయటికి తీసింది పూర్ణమాణిక్యం. తెరిచిన దంతపెట్టెలోని వేళ్లను చూసి కెవ్వున అరిచింది మాధవి. ఆ వేళ్ళెవరివి? ఆసక్తిగా అడిగాడు హరి. నిశ్శబ్దాన్ని చీల్చుకుని ఎక్కడో ఆకాశం నుండి వినిపిస్తున్న మాటల్లా, ఆ చేతివేళ్ళు నావే అని వినబడింది. శివయ్య మాటలవి. లాల్చీ జేబులో దాచుకున్న కుడి చేతిని పైకి తీశాడు. మొండిగా భయం గొలిపేలా ఉందా చెయ్యి. క్షణకాలం పాటు స్టూడియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కొయ్యబారిపోయారు. టంగ్ మంటూ గంట కొట్టింది గడియారంలో. వ్యవధి అయిపోయినట్లుగా మాధవి పైకి లేచింది. ముఖంలోని భావాలని తుడిచేసుకుని మెకానికల్గా మారిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ద ప్లే, మీ చెక్కులు రెడీగా ఉన్నాయి, రిసెప్షనిస్ట్ని కలవండి అంటూ బయటికి నడిచింది. బయటకు వస్తూ ఎందుకో తన చేతివేళ్ల వైపు చూసుకుంది మాధవి. ఇవి మాత్రం ఖండితాలు కావా అనుకుంటూ బరువుగా నిట్టూర్చింది. ఇది చిట్ట చివరి రేడియో నాటకం కథ. 4 పాత్రలుగా కనిపించే 4 జీవితాలు. పూర్ణమాణిక్యం, మాధవి, శివయ్య, హరి. కానీ నలుగురు ఎదుర్కొన్నది శంకరం, ఆనందశంకరం, ఆనందం, ఏఎస్ రావు, ఏ పేరైతేనే. మరి చేతివేళ్ళు శివయ్యవేనా? మాధవి కూడానా? మీవి నావి కూడా కావచ్చు. సమాజంలో శంకరాలకు కొదవా? ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.